అందులో పాయింట్స్ అన్ని కూడా మనం చూసినాం కదా. దేవుడు మంచివాడు అనేది చూసినాం. దేవుడు ఎంత మంచివాడు అంటే దేవుడు దయాలుత్వం అనగా దేవుడు మంచితనం యొక్క అంతిమ ప్రమాణము, దేవుడు ఏమై ఉన్నాడో మరియు ఏం చేయుచున్నాడో అనేదంతా ఆమోదయోగ్యము. దేవుడు అన్న పదమునకు అక్షరార్థమున మంచి అనే భావం, అంటే దేవుడు అంటేనే మంచివాడు అని అర్థం అన్నమాట. సో కాబట్టి అలాంటి మంచి దేవుణ్ణి మనం అందరం కలిగి ఉండడం ఎంతో ధైర్యాన్ని మనకిస్తుంది కదా, ఎంతో ఆదరణను మనకిస్తుంది. నిజంగా ఆయన మంచి దేవుడు కాబట్టి మనం కూడా ఆయన పోలికలో సృష్టించబడ్డాం. మనం కూడా ఆయన మంచితనాన్ని ఈ లోకంలో చూపిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు మంచివాడు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నా మనం మంచిగా కూడా జీవించాలి. కేవలం దేవుని యొక్క గుణలక్షణాలను మనము ధ్యానం చేస్తూ అదేదో జ్ఞానంకు సంబంధించింది అనుకుని వదిలిపెట్టడం కాదు, కానీ ఆయన స్వారూప్యములో ఆయన గుణలక్షణాలతో మనల్ని సృష్టించాడు దేవుడు. సో కొన్ని గుణలక్షణాలు, ప్రేమ, మంచితనము, దయాలుత్వము, దీర్ఘశాంతము, ఇవన్నీ దేవుని నుండి వచ్చిన గుణలక్షణాలు. ఇవన్నీ కూడా మనం కూడా ప్రదర్శించాలని ఆ దేవుడు తన పోలికలో సృష్టించాడు. కొన్ని గుణలక్షణాలు మనం చేయలేము. సర్వవ్యాపి అనేది మనం ఆపాదించుకోలేము, మనం సర్వవ్యాపులం కాదు కదా. కానీ దేవుడు మంచివాడు, అలాగే మనం కూడా మంచిగా జీవించాలి కదా. సో ఇలాంటి గుణలక్షణాలు దేవుడి నుంచి మనం నేర్చుకున్నప్పుడు మరి నేను ఏ విధంగా జీవిస్తున్నాను. దేవుడు ఒక మాట అంటాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన అని ఏమంటున్నాడు అంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అంటే ఆ గుణలక్షణాన్ని మనం రిఫ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి ఇలాంటి గుణలక్షణాలు కొన్ని మనం చేయొచ్చు. సర్వజ్ఞాని, మనం సర్వజ్ఞానులం కాదు. జ్ఞానం ఉంది కానీ సర్వజ్ఞాని కాదు. సర్వశక్తిమంతుడు, మనకు శక్తి ఉంది కానీ మనం సర్వశక్తిమంతులం కాదు. సో కొన్ని గుణలక్షణాలు మాత్రం తప్పకుండా మనము దేవుని నుంచి నేర్చుకొని అవి మన జీవితంలో తప్పకుండా పాటించాలి, చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా ఆయన పిల్లలుగా ఈ సమాజంలో మంచి బిడ్డలుగా మనం జీవించి దేవుణ్ణి మనము మహిమపరచాలి, ఘనపరచాలి. కేవలం హెడ్ నాలెడ్జ్ కోసం మాత్రమే కాదు, ఆయన గుణలక్షణాలు కొన్ని మనం ఆపాదించుకొని మనం కూడా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు కదా. ఆయన గుణలక్షణాల్లో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి తప్పకుండా ఆయన మంచితనాన్ని మనం చూపించాలి. రైట్, ఈరోజు 3 అన్వయింపు చూద్దాం. 11 పాయింట్స్ ఉన్నాయి. 11 పాయింట్స్ మనము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు. ఈ 11 పాయింట్స్ మనం చూద్దాం. అన్వయింపు, దేవుడు మంచివాడు అనే దాంట్లో అన్వయం ఒకటి అన్వయం అని రాసుకొని 3 అన్వయం అని రాసుకొని అందులో ఒకటి, ఆయన మంచితనమును బట్టి మనము ప్రభువును ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మంచితనమును బట్టి మనము ప్రభువును ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అమూల్ను నాకు కొంచెం ఈ బైబిల్ చదివి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో కీర్తన భాగము 107, ఇది రాసుకోండి. ఆయన మంచితనమును బట్టి మనము ప్రభువుని ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది రాసుకోండి. ఆయన మంచితనమును బట్టి మనము ప్రభువుని ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలు 107:8, 8వ వచనం.
రోమా 2:8. కీర్తనలు 107:8. అన్మ్యూట్ చేసుకో. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు, రిల్ సౌండ్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి ఎవరు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, అంటే దేవుడి యొక్క కృప, అంటే దేవుడు మనకు చూపిన ఆ కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, అంటే దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యములను బట్టి, అంటే మంచి కార్యం మనకు చేస్తున్న సహాయాన్ని బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న మంచి కార్యములను, ఆశ్చర్య కార్యములను కదా, మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఆయన కృప ద్వారా మనల్ని స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేస్తున్నాడు. అనారోగ్య సమయంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. కష్టాల్లో నుంచి మనల్ని విడుదల చేస్తున్నాడు కదా. మన గుండె చెదిరిన సమయాల్లో, బాధ కలిగిన సమయాల్లో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, నెమ్మదిని కలుగజేస్తున్నాడు కదా. ఇవన్నీ కూడా మన జీవితంలో ఆయన మంచితనాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన మంచితనాన్ని చూపిస్తున్నాడు కదా. కాబట్టి ఇవన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మనము తప్పకుండా ఆరాధించాలి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని వర్షిప్ చేయాల, దేవుని స్తుతించాలి కదా. ప్రతి దినము కూడా మనము బ్రతుకుతున్నాం కదా, సజీవ లెక్కలో ఉన్నాం. ప్రతి దినము కూడా మనము తినడానికి దేవుడు తిండి అనుగ్రహిస్తున్నాడు, అనుదిన ఆహారాన్ని దేవుడు దయచేస్తున్నాడు కదా. మరి గాలి, నీరు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మంచితనాన్ని బట్టి మనం పొందుకుంటున్నాం. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి ప్రతి దినము కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్క నిమిషం. రైట్. ఆయన మంచితనాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి చెల్లిస్తున్నారా? మీరు ప్రభువునికి వందనాలు చెల్లిస్తున్నారా? మనకున్న చెడ్డ గుణం ఏంటంటే మనం ఏదైనా మేలు జరగాలని కోరుకుంటాం. దేవుడు ఆయన కార్యం జరిగిన తర్వాత చాలా సార్లు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతాం. అదంతెందుకు, ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా మా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి, మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళండి, మా ప్రయాణం అంతట్లో నీ యొక్క భద్రత, నీ కాపుదల దయచేయండి, నీ దేవదూతల కాపుదల దయచేయండి అని చెప్పేసి, ఇంకా ఆయన చేసిన ప్రామిసెస్ ను కూడా, నీ రాకపోకలు యందు నీ దేవుడైన యెహోవా నీకు కావలిగా ఉండునని, ఇలాంటి వాగ్దానాలు కూడా మనం క్లెయిమ్ చేస్తుంటాం. మ్యూట్ లో పెట్టుకోండి నాయన, ఎవరో మాట్లాడుతున్నారు. సరే. సో ఇట్లా మనం ప్రార్థన చేస్తాం వెళ్ళేటప్పుడు. కానీ దేవుడు మనం క్షేమంగా ఇల్లు చేరిన తర్వాత అక్కడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? బయలుదేరేటప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక నిమిషం ఆగి మన చేతులెత్తి, ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి, మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలని చెప్తామా? మనకేందంటే మనం మేలు పొందడమే తెలుసు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, థ్యాంక్స్ చెప్పడం, దేవునికి వందనాలు చెల్లించడం చాలా మటుకు మనం మర్చిపోతాం. అలా ఉండకూడదండి. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు పడుకునే ముందు దేవునికి వందనాలు చెల్లించాలి. మనం మర్చిపోతాం.
ఉదయం లేచేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి అని. రాత్రి పడుకునేటప్పుడు దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలని మనం పడుకుంటామా? చాలా సార్లు అలిసిపోయో లేకపోతే మరిచిపోయో అలాగే పడుకుంటాం. కానీ అలా ఉండకుండా పడుకునేటప్పుడు కూడా ఒక మాట దేవునికి వందనాలు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పడుకోవడం మంచిది. ఓకేనా? రైట్. రోమా 2:4 కూడా రాసుకోండి. నెక్స్ట్ అందులోనే కీర్తనలు 107:8, రోమా 2:4. రెండోది మనము దేవుని మంచితనమును తేలికగా తీసుకొని మన రక్షణను వాయిదా వేయకూడదు. మనము దేవుని మంచితనమును తేలికగా తీసుకుని మన రక్షణను వాయిదా వేయకూడదు. మనము దేవుని మంచితనమును తేలికగా తీసుకొని మన రక్షణను వాయిదా వేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం. అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయము తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. యాక్చువల్గా దేవుడు ఆయన రక్షణను మనకు అనుగ్రహించిండు. ఆయన సువార్త మనకు ప్రకటించబడ్డది. కాబట్టి మన హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు చేసే ఆ గొప్ప మేలు ఏంటి? రక్షణ కదా. రక్షణ అనేది గొప్ప బహుమానం. కానీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి దీన్ని మనము వాయిదా వేయడానికి వీల్లేదు. దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళడానికి అస్సలు వీలులేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే దేవుని మంచితనమును తేలికగా తీసుకోవడానికి వీల్లేదన్నమాట. అర్థమైందా? మన హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు. దేవుని సువార్త మనకు ప్రకటించబడ్డది. దేవుని న్యాయ విధులు, దేవుని సత్యాలు మనకు బయలుపరచబడుతున్నప్పుడు మనము వాటన్నిటిని కూడా పాటించడం అంటే నువ్వు సువార్తకు లోబడమే. సువార్త వేరు, ఈ వాక్యాలన్నీ వేరు కాదు. బైబిల్ అంతా కూడా శుభవార్తనే. మనకు చాలా మటుకు ప్రతి లేఖనంలో మనకు శుభవార్త ఉంది. ఇదంతా కూడా క్రీస్తు యొక్క మాటలు, మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు. కాబట్టి మనం చాలా మటుకు సువార్తిన్నాము, ఇక మిగతాది నేను చేయడానికి ఇక పర్లేదులే అని ఇక తర్వాత చేయొచ్చులే అన్నట్టుగా మనం వాయిదాలు వేస్తుంటాం. కానీ అది తప్పు, అది కాదు. దేవుడు మనకు సువార్త ప్రకటించినప్పుడు, దేవుని సత్యము మన ఎదుటకు వచ్చినప్పుడు మనం వాయిదాలు వేయకుండా ఆ సత్యానికి మనము లోబడాలి. అంటే దేవుని మంచితనాన్ని తేలికగా తీసుకొని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దేవుని సత్యాన్ని నువ్వు తేలికగా తీసుకొని ఆయన రక్షణ కార్యాన్ని నువ్వు ఏంది వాయిదా వేస్తున్నావు అన్నమాట. వాయిదా వేస్తున్నావు. కాబట్టి అలాగ ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 2:5 రాసుకోండి. మూడోది నిరుత్సాహపడవద్దు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. నిరుత్సాహపడవద్దు, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మంచితనమును నమ్ముము. నాహూము 1:7. నాహూము 1:7.
యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. వండర్ఫుల్, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ నిరుత్సాహపడవద్దు, దేవుడు మన పక్షమున ఉన్నాడు, ఆయన మంచితనమును నమ్ముము. ఆయన ఎప్పుడు కూడా ఆయన మంచివాడు కాబట్టి మనకు విరోధమైన కార్యాలు ఆయన చేయడు. అర్థమైందా? దేవుడు మనల్ని శిక్షించినా కూడా అది మన మేలు కోసమే. ఆయన మంచివాడు కాబట్టి అది ఏది చేసినా, ఏది ఆయన జరిగించినా అది మన జీవితాలకు ఆశీర్వాదమే, అది మన మేలు కోసమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యెహోవా ఉత్తముడు, ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆయన ఒక ఆశ్రయ దుర్గంగా, అంటే మనల్ని ఆదుకునే ఒక దుర్గముగా ఆయన ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన మంచివాడు అని మనం నమ్మినట్లయితే తప్పకుండా ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, ఆయన మేలు చేస్తాడు అన్నమాట. కాబట్టి ఆయన మంచితనాన్ని మనము నమ్మాలి. ఎంత గొప్ప వాగ్దానము, లేకపోతే ఎంత గొప్ప మాట కదా, ఆయన మంచితనాన్ని మనము నమ్ముకోవడం. కాబట్టి దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా ఇది మర్చిపోదు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ కదా. ప్రతి సమయంలో, నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శ్రమల్లో ఉన్నా, శోధనల్లో పడిపోయినా, అర్థమైందా, ఈవెన్ పాపములో పడిపోతున్న సమయాల్లో కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నీకొక ఆశ్రయ దుర్గం ఉంది. నీకొక ఆశ్రయ దుర్గం ఉంది. మన దేవుడు మంచివాడు, గాడ్ ఈస్ గుడ్. నిన్ను పాపములో వదిలిపెట్టాడు దేవుడు, నిన్ను శ్రమల్లో నిన్ను నలగొట్టాడు దేవుడు. అంటే నలగొడతాడు నీ మేలు కోసం. కొన్నిసార్లు ఆయన అలవ్ చేస్తాడు, కొన్నిసార్లు మన పొరపాట్ల ద్వారా మనకు శ్రమలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా గాడ్ ఈస్ గుడ్. మనకు మంచివాడైన దేవుడు మనకున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ఆయన మంచితనాన్ని మనం నమ్మాలి. ఎంత మంచి దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు ఆయన. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. శ్రమలు ఉన్నాయా? మనందరికీ ఏదో ఒక కష్టం ఉంటుంది కదా, ఆర్థికమో, ఆరోగ్యమో, కుటుంబాలో, లేకపోతే బంధువులో, రకరకాల సమస్యలతోని మనం ఉంటాం కదా. లేకపోతే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కష్టాలు, శ్రమలో, ఏ కష్టమైనా ఏదైనా మన దేవుడు మంచివాడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. రైట్? నిరుత్సాహపడవద్దు, దేవుడు మన పక్షం ఉన్నాడు, ఆయన మంచితనం నమ్ము. నాలుగోది, దేవుడు మన ప్రమాణం. మంచితనమందు మనము ఆయనను పోలి ఉండాలి. దేవుడు మన ప్రమాణం, అంటే మన మాదిరి అన్నమాట. ప్రమాణం అర్థమైందా? దేవుడు మన ప్రమాణం అంటే మంచితనమందు మనము ఆయనను పోలి ఉండాలి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన మంచితనానికి ఆధారము దేవుడే. కొన్నిసార్లు మనము మంచి పనులు చేస్తుంటాం కదా. మంచి పనులు చేసినప్పుడు లాస్ట్ టైం కూడా నేను చెప్పిన అనుకుంటా, మనల్ని ఇతరులు పొగుడుతుంటారు, అన్న చాలా మంచోడు, అక్క చాలా మంచిది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ నేనేమంటా అంటే, మన మంచితనానికి ప్రమాణము దేవుడే కదా. ఎవ్రీ గుడ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి మంచి ఈవి కూడా దేవుని నుండి కలిగినదే, దేవుని ద్వారా కలిగినదే. సో నేను భయంకరమైన పాపిని, నాలో నుండి ఏ విధంగా మంచి రాగలదండి కదా. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తునందు ఉన్నాను కాబట్టి, ఎవరమైనా మనం ఒక నూతన సృష్టిగా మారిపోయినాం కాబట్టి, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే అంటాడు పౌలు కదా, గలతీయులకు రాసిన పత్రిక 2:20లో.
క్రీస్తే అంటాడు. అంటే నీలో జరుగుతున్న మంచి కార్యములు, నువ్వు చేస్తున్న మంచి పనులు ఎక్కడి నుంచి అంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? ఇది శ్యామ్ గొప్పతనం కాదు, లేకపోతే బెంజ్ గొప్పతనం కాదు, ప్రసాదన గొప్పతనం కాదు. ఇది కేవలం మనం చేసే ప్రతి మంచి కార్యం కూడా బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రమాణం, ఆయననే మనకు ప్రామాణికంగా, ఆయననే ఆధారంగా ఉన్నాడు మనం మంచి జరిగించడానికి, మన మంచితనానికి. సో ఎంత మంచి మాట! దేవుడు మన ప్రమాణము. మంచితనమందు మనము ఆయనను పోలి ఉండాలి. రాసుకోండి. దేవుడు మన ప్రమాణము ఫుల్ స్టాప్. మంచితనమందు మనము ఆయనను పోలి ఉండాలి. మంచితనమందు మనము ఆయనను పోలి ఉండాలి. సో మంచితనమందు మనం దేవుణ్ణి, క్రీస్తును పోలి ఉండాలి. రైట్. దీనికి లేఖనం ఏమి ఇవ్వలేదు, కానీ నేను పర్సనల్ గా లేఖనాలు చాలా ఇవ్వగలుగుతాను. ప్రస్తుతము ఐదో చూద్దాం. 5వ 5th వన్. మన జీవితంలోనికి దేవుడు ఏది అనుమతించినా, మన జీవితంలోనికి దేవుడు ఏది అనుమతించినా అది మన మంచికి పరిణమించును. అంటే మన మంచి కోసమే జరుగుతుంది అన్నమాట. మన జీవితంలోకి దేవుడు ఏది అనుమతించినా అది మన మంచికి పరిణమించును. అది మన మంచికి పరిణమించును. కీర్తనలు 119:68. కీర్తనలు 119:68. ఇంకో రోమా 8:28. రోమా 8:28. కీర్తనలు 119:68 ఏమంటున్నాడు? నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. సో మన జీవితంలోకి దేవుడు అనుమతించినది మన మంచికే పరిణమించును. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించుము. 67 చదివితే మనకి ఇది మంచిగా అర్థమవుతుంది. 67 చదివితే ఏమంటున్నాడంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. అర్థమవుతుందా? దీని మీద బాగా మనం ధ్యానం చేసినాం మన సండే ఫెలోషిప్ లో కూడా. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ కలగడం ఏమైంది? ఇప్పుడు నీకు మేలైంది కదా, మేలైంది. కాబట్టి నువ్వు దయాళుడవు. అంటే ఈ శ్రమల్లో నీ వాక్యాన్ని నాకు ఇచ్చినావు, నీ మంచితనాన్ని నాకు కనపరిచినావు. నాకు శ్రమలు రావడము నాకు మేలు జరిగింది. ఎందుకంటే నీ వాక్యము దగ్గరికి రావడానికి, నీ వైపు నేను చూడడానికి నీ కృపను నాకు దయచేశావని మనం బాగా ధ్యానం చేసినాం దీని మీద కదా. కాబట్టి ఆయన మన జీవితంలో ఏది అనుమతించినా కూడా అది మన మంచికి పరిణమించును. అంటే మన మేలు కోసమే అది జరుగును అని చెప్పేసి మనం నేర్చుకోవాలా. రోమా 8:28 కూడా చూడండి. రోమా 8:28 కూడా మంచిగా మాట్లాడుతాడు. రోమా 8:28 ఏమంటున్నాడు చూడండి అక్కడ. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలుగుడకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అంటే ఏంటి? అన్ని మేళ్ళు హ్యాపీయే అనుకుంటుర్రా? కష్టాలు కూడా నీకు మేలు కలగడానికే జరుగుతున్నాయి. శ్రమలు, కష్టాలు, దుఃఖం, వేదన ఇవన్నీ కూడా నీకు మేలు కలగడానికి. సమస్తము సమకూడి మన దేవుని పిల్లలుగా, అంటే ఇక్కడ చూడండి, ఇది పెద్ద మాట. చూడండి, ఇక్కడ పెనవారం కూడా చూసినాం అనుకుంటా దీన్ని మనం. దేవుని ప్రేమించు వారికి, అంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే నిజంగా మనము ఆయనను ప్రేమిస్తే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుడు ఎవరినైతే పిలిచాడో వారు నిజంగా దేవుని ప్రేమిస్తారు. వారికి వారి జీవితంలో ఏమి జరిగినా, అది సంతోషమైన, శ్రమైన, కష్టమైన, ఎలాంటి కార్యమైనా అది మన మేలు కోసమే జరుగుతున్నదని మనం మర్చిపోవద్దు. అర్థమైందా? ఎలాంటి కార్యమైనా కూడా దేవుడు మన మేలు కోసమే సమస్తమును జరిగిస్తున్నాడు. రైట్? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ మీకు ఎవరికైనా? ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి మధ్య మధ్యలో. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. ప్రశ్నలు లేకపోతే పర్లేదు, అన్మ్యూట్ చేసుకొని ఉండొచ్చు. ఓకే, ఎవరెవరు ఉన్నారో చెక్ చేస్తున్నా అంతే. ఓకే, బ్రేక్ అవుతుంది, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నీ వాయిస్ సరిగా వినబడట్లేదు. సరే, నేను మళ్ళీ అడుగుతా. ఇప్పుడు అడుగు. ఓకే, జీవితంలోకి ఏది అనుమతించినా అది మన మళ్ళా కట్ అయిపోతుంది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అడుగు, వినబడతలేదు, కట్ అయిపోతుంది. నా దగ్గరికి వచ్చి అడుగు, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి వచ్చి అడుగు. శ్రమలు, కష్టాలు పాపం కాదు. సో ఏది అనుమతించిన అంటే, కొన్నిసార్లు పాపము కూడా దేవుడు అనుమతించడు. పాపము ద్వారా దేవుడు శోధించడు. నేను పాపం చేసి కూడా దేవుడు అనుమతించిండని చెప్పడానికి వీల్లేదు. అలాంటి కాదు. సో కొన్నిసార్లు మనం తప్పులు చేసి, పొరపాట్లు చేసి, కష్టాల్లో పడి దేవుడు అనుమతించిండు అని చెప్పడానికి వీల్లేదు. ఉదాహరణకు చెప్తున్నా, దేవుడు అప్పు చేయమన్నాడా? చేయమన్నాడా మనల్ని? చెప్పండి. ఇప్పుడు అప్పు చేసి శ్రమల్లో పడ్డా అనుకో, దేవుడే ఈ శ్రమల గురించి తీసుకెళ్ళిపోతాడని చెప్పచ్చా? చెప్పచ్చా? అట్లా కాదు. సో దేవుని మార్గములో మనం నీతిగా, యథార్థంగా ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే శ్రమలైనా, మంచి అయినా, ఏదైనా కూడా అవన్నీ కూడా మన మేలు కోసమై సమకూడి జరుగుతున్నాయి. కానీ పాపము ద్వారా దేవుడు ఎప్పుడు శోధించడు. మనం పొరపాట్లు చేసి శ్రమలు అనుభవిస్తూ దేవుడే అలవ్ చేసిండు, సమకూడి మనకు జరుగుతున్నాయి, ఇది మేలు కోసమే జరిగింది అని చెప్పడానికి కూడా వీల్లేదు. రైట్? ఓకే, నెక్స్ట్ 6వది. మన కొరకైన దేవుని చిత్తము ఎల్లప్పుడూ మంచిది. మన కొరకైన దేవుని చిత్తము ఎల్లప్పుడూ మంచిది, అంగీకరించబడినది మరియు పరిపూర్ణమైనది. మన కొరకైన దేవుని చిత్తము ఎల్లప్పుడూ మంచిది, అంగీకరించబడినది
మరియు పరిపూర్ణమైనది. అంగీకరించబడినది మరియు పరిపూర్ణమైనది. దానిని ఎన్నడూను శంకించవద్దు. దానిని ఎన్నడూ శంకించవద్దు. శంకించవద్దు. ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ నిలిచియుండుము. ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ నిలిచియుండుము. ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ నిలిచియుండుము. రోమీలకు రాసిన పత్రిక 12:2. మళ్ళొకసారి చదువుతాను, ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ రాసుకోండి. మన కొరకైన దేవుని చిత్తము ఎల్లప్పుడూ మంచిది, అంగీకరించబడినది మరియు పరిపూర్ణమైనది. దానిని ఎన్నడూను శంకించవద్దు. అంటే డౌట్ పడద్దు. ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ నిలిచియుండుము. రోమా 12:2. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అంటే ఈ లోక సంబంధమైన విధానాలు అన్నమాట. అర్థమైందా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే చాలా సార్లు మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, మనము మన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినామో ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన విషయాలు చాలా ఇమిటేట్ చేస్తుంటాం. చాలా మంది క్రైస్తవులు చేస్తుంటారు అట్లా. లోకస్తులు ఏమేం చేస్తారో మ్యారేజెస్ లో, ముఖ్యంగా మ్యారేజెస్ లో పురుడ్లని ఈ రకరకాల అవి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మనం పాటిస్తాం. అది లోక మర్యాదలు, లోక సంబంధమైన విషయాలు. అర్థమైందా? ఈ కుల సంబంధమైన విషయాలు, ఇటువంటి మనం అన్ని కూడా ఈ లోక మర్యాద చొప్పున మనం నడవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు అన్న, మన కొరకైన దేవుని చిత్తం ఎల్లప్పుడూ మంచిది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే ఇది మంచిది, ఎందుకంటే దేవుడు మంచివాడు కదా. కాబట్టి మన పట్ల ఆయన ప్రణాళికలు చాలా ఉత్తమమైనవి. ఆయన చిత్తం అనేది చాలా గొప్పది మన జీవితంలో. దాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? కానీ మనము ఎక్కువగా ఈ లోక మర్యాద చొప్పున మనకిష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. అది కాదు. చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ ఏంటంటే, మనము దేవుని చిత్తాన్ని జరిగించాలి. చూడండి, అక్కడ మన కొరకైన దేవుని చిత్తం ఎల్లప్పుడూ మంచిది, అంగీకరింపబడినది మరియు పరిపూర్ణమైనది. దానిని ఎన్నడూ శంకించవద్దు. అర్థమైందా? ఎప్పుడు నువ్వు దాన్ని శంకించడానికి వీలేదు, డౌట్ తినడానికి వీలేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఆయన చిత్తము మన జీవితంలో అంతా మంచే ఉంటది, కానీ చెడు మాత్రం ఉండదు. అర్థమైందా? మనకు మోసం జరగదు, మనకు అన్యాయమేం జరగదు. ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు. కాబట్టి ఆయన చిత్తాన్ని ఎప్పుడు కూడా మనం శంకింపవద్దు. ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ మనము నిలిచి ఉండాలి. అందుకనే ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ, ఆయన చిత్తమేదో, ఉత్తమమును అనుకూలమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, తెలుసుకోవడానికి
ఇంకో మాటలు చెప్పాలంటే మనము ప్రయాసపడాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. అర్థమైందా? చాలా సార్లు వివాహ వివాహ సందర్భాల్లో లేకపోతే ఉద్యోగ సందర్భాల్లో దేవుని చిత్తం కోసం బాగా ప్రయాసపడుతుంటాం మనం. దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి బాగా ఆలోచిస్తాం. పని చేయడం దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తమే. కానీ ఎలాంటి పని చేయాలా? నీ ప్రార్థనా జీవితానికి, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి, నీ కుటుంబ ప్రార్థనా జీవితానికి, నీ సంఘ జీవితానికి అభ్యంతరకరంగా ఉండే పనులన్నీ కూడా దేవుని చిత్తమే. అర్థమైందా? ఒకవేళ నీ సంఘ జీవితానికి, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి దెబ్బతీసే విధంగా పని ఉంటే వేరే పని చూసుకో. నీకు ఆ పనిలో 50,000 20,000 ఇవ్వచ్చు. వేరే పనిలో నీకు నీకు ప్రార్థనకు సమయం ఉంది, బైబిల్ చదవడానికి సమయం ఉంది, నీకు సంఘ జీవితానికి సమయం ఉంది. నీకు 10,000 వచ్చితే ఆ 10,000తోనే నువ్వు కష్టపడు. కానీ 20,000 వస్తుంది కదా, నాకు ప్రార్థనకు సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు అని చెప్పేసి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఇది దేవుని చిత్తమే కావచ్చు అని దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి వెళ్ళడానికి వీలేదు. పని దేవుని చిత్తమే, కానీ నా పనిలో కూడా నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టే అంతగా ఆ పని ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు. అది డిసిప్లిన్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలా. చాలా మంది నాకు పని ఉన్నది, నేను ప్రార్థన చేయలేకపోయినా, నాకు టైం లేదు, నేను చర్చికి రాలేకపోయినా, ఫెలోషిప్లు రాలే, అది నువ్వు చేసే పని దేవుని చిత్తం కాదు. ఇప్పుడు చాలా మంది లేరు బైబిల్ స్టడీలో, చాలా మంది రాలేదు. ఎందుకంటే పనులు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. అది మనకు దీవెన కాదు, మనకు ఆశీర్వాదం కాదు, అది మన ఆత్మీయ మేలేం జరగదు. అర్థమైందా? ఖచ్చితంగా మన సంఘ జీవితానికి మనం టైం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని కమ్యూనిటీగా చదవడం, నేర్చుకోవడం, ఒకరినొకరు పురికొల్పుకోవడం అనేది దేవుని చిత్తం, దేవుని వాక్యంలో ఉంది అది కదా. కాబట్టి అలాంటి పనులను మనము ఎన్నుకొని నాకు ఎప్పుడు కూడా ఏశావు గుర్తొస్తాడు. ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా మనం ఏదో మన పొట్ట కోసము, మన పనుల కోసము దేవుని వాక్యాన్ని పక్కన పెడితే అదే గుర్తొస్తుంది. సో మ్యారేజ్ లో కూడా దేవుని చిత్తం ఏం కావాలి? మ్యారేజ్ లో ఏదో నక్షత్రం చూపిస్తాడో లేకపోతే కలగంటరో దేవదూత వచ్చి మీకు చెప్తుందో అట్లా ఏం కాదు. బిలీవర్, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి, దేవుని కోసం బ్రతికే వ్యక్తి, లేకపోతే అమ్మాయి దేవుణ్ణి ప్రేమిస్తుందా, దేవుని ప్రార్థన చేస్తుందా, ప్రార్థనా పరురాల సంఘ జీవితంలో సరిగా ఉంది, ఇది దేవుని చిత్తం, అది వాక్యంలో ఉంది, బిలీవర్ కదా. కానీ చాలా మంది ఇది దేవుని చిత్తం కావాలని కనిపెడుతుంటారు, లేకపోతే ఎర్ర కలరు షర్ట్ వేసుకొని వస్తే ఈయననే భర్త, లేకపోతే ఇట్లాంటి దేవుని చిత్తాలు పెడతారు. అదంతా బిబ్లికల్ కాదు, వాక్యానుసారమైంది కాదు. కాబట్టి ఇది పరీక్షించాల. వాక్యంలో ఉంది, మనకు వాక్యంలో దేవుని చిత్తం బయలుపరచబడ్డది, అదంతా కూడా మనకు మంచిదే. కాబట్టి మనం పరీక్షించి వాక్యమును చదివి ధ్యానం చేసి మనం పరీక్షించి తెలుసుకొని మనము దేవుని చిత్తంలో నిలకడగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రైట్. ఇందులో ఏమైనా ప్రశ్న ఉందా మీకు? ఇందులో ఏమైనా దేవుని చిత్తంను కనుగొనే విషయంలో, దేవుని చిత్తం అంతా కూడా ఎల్లప్పుడూ మంచిది కదా. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. రైట్. ఏడవది మనము యథార్థముగా ప్రవర్తించినచో, మనము యథార్థంగా ప్రవర్తించినచో ఆయన మనకు ఏమేలు చేయక మానడు. మనము యథార్థంగా ప్రవర్తించినచో ఆయన మనకు ఏమేలు చేయక మానడు. అంటే ప్రతిదీ ఏదైనా చేస్తాడు అనమాట, అన్ని మేలు చేస్తాడు. ఏ మేలు చేయక మానడు అంటే అన్ని మేలులు మనకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు అనమాట.
మనం యథార్థంగా ఉన్నాం. మీకు ప్రశ్నలు వస్తలేవు, ప్రశ్నలు రావాలి. యథార్థంగా ఉన్నాం, ఏదో నష్టం జరిగింది కదా, అది మేలే. అర్థమైందా? అరే నేను ఇట్లా చేసినా కదా భయ్, నేను దేవుడు నాకు అన్యాయం చేసిండు అంటాం మనం. అన్యాయం చేయలే, నువ్వు యథార్థంగానే ఉన్నావు. అయినా నిన్న మాట్లాడుతున్నారు, చాలా కష్టపడ్డావు, చాలా శ్రమ పడ్డావు, చాలా ఓర్చుకున్నావు. అయినా కూడా నిన్ను నిందిస్తున్నారు కదా, అది నీకు మేలే. ఏ మేలు చేయక మానడు అంటే, మనకు శ్రమల్లో కూడా నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు. చూడండి అక్కడ కీర్తన 84:11. 84. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అర్థమైందా? తప్పకుండా దేవుడు మంచివాడు కాబట్టి నీ యథార్థమైన జీవిత విధానాన్ని బట్టి తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. అర్థమైందా? నీ ఆధ్యాత్మికమైన మేలుకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే సమస్తము సమకూడి జరుగుచున్నవి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే కాదు. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక దేవుడు తప్పకుండా, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కనుక నీకు దేవుని నుండి ఏ మేలు కూడా కొదవ కాదు, అన్ని ఆయన జరిగిస్తాడు. రైట్. కీర్తన 84:11. 8. ప్రార్థనలో మంచి వాటిని కోరండి. 8. ప్రార్థనలో మంచి వాటిని కోరండి. ప్రార్థనలో మంచి వాటిని కోరండి. మన పరలోకపు తండ్రి ధారాళముగా అనుగ్రహించును. మన పరలోకపు తండ్రి ధారాళముగా అనుగ్రహించును. మన పరలోకపు తండ్రి ధారాళముగా అనుగ్రహించును. ప్రార్థనలో మంచి వాటిని కోరండి. మంచి వాటిని కోరడం అంటే నువ్వు కోరుకునేది నీ ఆధ్యాత్మికమైన మేలుకు ఉండాలి, నీ కుటుంబ ఆధ్యాత్మికమైన మేలుకు ఉండాలి, నీ సంఘము ఆధ్యాత్మికమైన మేలు కోసం జరగాల. మంచిని కోరండి అంటే మన ప్రార్థనలో మంచి వాటిని కోరండి అంటే ఇక రోజు చికెన్ బిర్యానీ అనుకునేది. రోజు చికెన్ బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. నీకు మంచిగా అనిపించచ్చు, అది నీకు అంత మంచిది కాదు. రోజు మాంసం కావాలంటే కూడా మంచిది కాదు కదా. సో మంచి వాటిని కోరండి అంటే మన ఆత్మీయ స్థితికి, మన ఆత్మీయ జీవితానికి మేలు జరిగేదిగా ఉండాలి మంచి కోరడం అంటే. అర్థమైందా? మంచి కోరడం అంటే ఇక మనకి ఏది నచ్చితే అది కాదు కోరుకోవడం. అసలు ఎట్లా మన ఆత్మీయ జీవితానికి అది మేలు జరుగుతుంది, నా పిల్లల యొక్క ఆత్మీయ జీవితానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, నా కుటుంబానికి ఏ విధంగా ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుంది, నా సంఘానికి ఆత్మీయంగా ఎలాంటి మేలు జరుగుతుంది అనేది మన ప్రార్థనలో కోరుకోవాలి. ప్రభువా తండ్రి, మా సంఘమును నీ ప్రేమతో నింపండి, నీ పరిశుద్ధత మా సంఘంలో దయచేయండి, నీకు విధేయత చూపించట్లో సంఘం ఎదగడానికి, నీ జ్ఞానములో సంఘము ఎదుగునట్లుగా సహాయం ఇది కోరడం మేలు, మంచి కోరడం. లేకపోతే కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రభువా వారిని విడుదల చేయండి, ఇది మేలు చేయడం. ఇలాంటిది మనం సంఘం అంటే మనం మేలు కోరడం అన్నమాట. మేలు కోరడం అంటే ప్రార్థనలో మేలు కోరడం అంటే మనకి ఇష్టం ఉన్నది కోరుకోవడం కాదు. రైట్, చూద్దాం. 8 రోమీలకు రాసిన పత్రిక 8:32. 8:32 ఏమంటున్నా చూడండి.
ప్రార్థనలో మంచి వాటిని కోరండి, మన పరలోకపు తండ్రి ధారాళంగా అనుగ్రహించువాడు. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట. తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చూశారా, దేవుడు, మన తండ్రి అయిన దేవుడు సమస్తమును ధారాళముగా అనుగ్రహించును. మన కోసము తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తునే అనుగ్రహించాడు. ఇక అంతకంటే మేలు మనకి ఇంకేం లేదు జీవితంలో కదా. ప్రభువైన యేసు క్రీస్తు లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం మరణించి మూడో దినాన తిరిగి లేవడం అనేది ఇంతకంటే గొప్ప ఆశ్చర్యకరమైన మేలేదని ఉందండి. అలాంటిదే దేవుడు మనకు అనుగ్రహించాడు, తండ్రి అయిన దేవుడు. మరి ఇక మనకు ఆత్మీయ మేళ్ల గురించి మనం ఏదైనా అడిగితే చేయడా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము అడగడం అంటే దేవుడు, మీరు గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మన ఆత్మీయ మేలుకు లేకుండా దేవుడు చేయడండి. ఈవెన్ ప్రతిదీ కూడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అన్ని మేళ్ళు కూడా మన ఆత్మీయ మేలును దృష్టిలో ఉంచుకునే జరుగుతాయి. అర్థమైందా? ఆహారం, అనుదిన ఆహారం కోసం దేవుడు ప్రార్థించమన్నాడు, అది తప్పు కాదు. అర్థమైందా? కానీ ఎక్కువ తినద్దు అన్నాడు కదా. గ్లటన్, తిండిపోతులు కావద్దు అన్నాడు. ఇక్కడ అనుదిన ఆహారము అనుగ్రహించమని ప్రార్థన చేయమన్నాడు. మళ్ళా ఇంకో కాడ ఏమంటున్నాడు, తిండిపోతులు కాబట్టి గొంతు కత్తి పెట్టుకో అన్నాడు. అంటే కంట్రోల్. సో అది అన్నమాట, దేవుడు ఏదైనా మన మేలు కోసమే చేస్తాడు. దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి, మన ఆత్మీయ మేలుకు లేకుండా మనం ఏది కూడా అడగడానికి వీలేదండి. రైట్. మన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణే మనకు అనుగ్రహించగా అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటుగా సమస్తమును మనకు అనుగ్రహించను. ఆయన క్రీస్తుతో పాటుగా మనకు సమస్తమును కూడా ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. ఎంత మంచివాడు దేవుడు కదా, ఎంత గొప్పవాడు దేవుడు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మత్తయి సువార్త 7:11 కూడా రాసుకోండి. మత్తయి సువార్త 7:11 కూడా చూడండి, ఏముందో అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 7:11. మత్తయి సువార్త 7:11. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి మనం మంచి వాటిని ఏం చేయాలా? ప్రార్థనలో మంచి వాటిని కోరుకోవాలి. సో మంచి వాటిని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు బాచిగానికి నాకు బుల్లెట్ కావాలి అంటే అది మంచిదా? కోరచ్చట్ల బాచి బుల్లెట్ కావాలి నాకు ఇప్పుడు అంటే బుల్లెట్ అవసరం లేదు. బాచికి ఏం కావాలా? సైకిల్ కావాలి. ఆయనకు మంచిది అది కదా. కాబట్టి ప్రభువా నాకు సైకిల్ కావాలి స్కూల్కి వెళ్ళడానికి, లేకపోతే పనులు చేసుకోవడానికి అని బాచి అడిగినప్పుడు అది మంచిదే, అలా తప్పేం లేదు కదా. దేవుడు సాయం చేస్తాడు. కానీ ప్రభువా నాకు బుల్లెట్ కావాలంటే నీకు లైసెన్సే రాలేదు, నీ ఏజే కాదు, నీకు నీకు స్తోమత లేదు, నువ్వు దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ నీకు లేదు. నీ కోరిక ఏమో ఎట్లున్నది? బుల్లెట్ అంటున్నావు. తప్పు. ఇట్లాంటి మన జీవితంలో చాలా చాలా కోరుకుంటాం, అవి అనుగ్రహించబడవు. దాని మీదకి ఫీల్ అవుతాం. ఇంకా ఏమంటాం? దేవుడు ఏం చేస్తలేడు, దేవుడు ఏ కార్యం చేస్తలేడు, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు. అరే తినడానికి రోటీ కపడా ఔర్ మకాన్ అట. అపొస్తలుడైన పౌలు అన్న మాటే చెప్తున్నా. అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలన్నాడు పౌలు తిమోతిలో. షెల్టర్ ఆయన అయితే మేము ఉంటకు మాకు ఇండ్లు కూడా లేవు అంటాడు ఆయన పౌలు. నిలవరమైన నివాసం లేక పిడిగుద్దులు తినచ్చు, అన్న వస్త్రం లేకుండా మేము దిగంబరులుగా
భయముతో వణుకుతో మీ మధ్యలో మేము సంచారం చేసినాం అంటాడు. ఇక అది అది అంత పెద్దగా పోవట్లేదు, కానీ అట్లీస్ట్ మనం అడిగే విషయాలు మంచిగా ఉండాలి, మనకు అవి సరిపడే ఉండాలి. అర్థమైందా? నా జీవితంలో నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే దీని తర్వాత లక్కీ లాటరీ ఆయన అవసరతను బట్టి దేవుడు అనుగ్రహించాడు. సైకిల్ మీద వచ్చిన ఈరోజు కార్లు తిరుగుతానంటే అది కాదండి, నేను అడగలేదు. కార్ అయితే నేను అడగలేదు, దేవుడు అనుగ్రహించాడు టైంకి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ పెద్దగా, బండి మీద నలుగురం రేచల్ నేను బాచిపోలేం కదా. ఇక వయసు కూడా పెరుగుతుంది, కొంత కంఫర్ట్ కూడా, అంటే ప్రయాణాల్లో కూడా కొంత వెసులుబాటు కావడానికి దేవుడు సాయం చేశాడు. సైకిల్ స్టార్టింగ్ లో సైకిల్ మీద తిరిగిన తర్వాత కష్టమైంది, ఫ్యామిలీతో రావాలంటే హీరో బుక్ వేసుకొని తిరిగిన, ఈ తర్వాత దేవుడు స్ప్లెండర్ బండి తర్వాత ఇంకోళ్ళు ప్రేరేపణ షైన్ ఇప్పుడు నడుస్తుంది. అట్లా దేవుడు మన అవసరతలను బట్టి దేవుడు తీరుస్తాడండి. నాకు ఎప్పుడు ఏది కావాలి అని చెప్పేసి నేను మంచి ఈవులు కోరం ప్రభువా, ఇంకా నాకు హెలికాప్టర్ అయితే బాగుండు ప్రభు అంటే అది న్యాయమైంది కాదు. అర్థమైందా? అట్లా కోరుకోవద్దు. మీరు ఆలోచించండి. మంచి ఈవులను దేవుడు మంచివాడు, ఆయన మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆయన కుమారుని ఇవ్వడానికి ఆయన వెనుకేయలేదు కాబట్టి ఇంకా సమస్తమును అనుగ్రహించడా అని అంటున్నాడు. సమస్తమును కూడా అనుగ్రహిస్తాడు. ఏం శ్యామ్ పడుకుంటున్నావురా? ఆయన వేస్తాడు కదా. కాబట్టి మన సమస్తము కూడా దేవుడు ధారాళంగా ఇస్తాడు. కాబట్టి ఇష్టం ఉన్నట్టు అడగడానికి వీల్లేదు. మనం ఏంది, మనకి ఇప్పుడు ఏం కావాలా అడిగేటప్పుడు కూడా చాలా జ్ఞానంతోని భయపడుతూ అడగాల. ప్రభువా నీ చిత్తమైతే చేయండి, లేకపోతే నీ ఇష్టం ప్రభువా, ఇట్లా ఉండాల మనం అడిగేది. చెయ్యి ప్రభువా అంటారు కొంతమంది. ఇప్పుడు దిగి రావాలంటారు. ఏదే నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు, ఆయన ఎంత గొప్ప దేవుడు. గజ్జ వణుకాల అడగడానికి. స్కూల్లో ప్రిన్సిపాల్ దగ్గర పోయి మాట్లాడు లీవ్ లెటర్ అంటే ఎట్లుంటది పొజిషన్? సార్ అంటాం. ఆ మాట చెప్పనీకి 30 సార్లు తడబడతాం. టీచర్తో మాట్లాడనీకి నేను నువ్వోరా అని దుబ్బుకుంటా అంటాం స్కూల్లో ఉన్నప్పుడు కదా. అలాంటిది దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఎంత లైట్ తీసుకొని మాట్లాడతాం. నువ్వు ఇప్పుడు దిగాలే, రావాలే. ఏందే ఏమనుకుంటున్నాం మనం దేవుణ్ణి? సో భయము భక్తి ఉండాలి. ప్రభువా ప్లీజ్ తండ్రి, నీ చిత్తం కావాలా, నా మేలు, నువ్వు చేసేటి అన్ని నాకు మేలు చేస్తావు. నువ్వు మంచి దేవుడు, నువ్వేది చేసినా నాకు మేలు చేస్తావు ప్రభు. నీ చిత్తం ద్వారా ఇది జరిగించి, నీ చిత్తం అయితే చేయి ప్రభు, లేకపోతే లేదు. ఇట్లాంటి హంబుల్నెస్ అనేది దీనత్వం ఉండాలి మనకు దేవుని దగ్గర. అర్థమైందా? రుబాబ్ చేయద్దాడ పోయి దిగిరా. చాలా మంది, నేను పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినా కానీ ఇక మా వాళ్ళు ఊపుతారు. దిగి రావాల్సిందే అంటారు. ఏడుకత్తడా? నువ్వు దిగు ఫస్ట్, నీ మోకాలు వంచు, ఆ తగ్గింపు జీవితం రావనే. దేవుని పాదాలు పట్టుకోవాలా. ప్రభువా నేను పాపిని నాయన, అసలు నీ దగ్గర నిలబడడానికి, నీతో మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. మనం ఎట్లా మాట్లాడతాం దేవునితోని? కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. దేవుణ్ణి చాలా రెస్పెక్ట్ చేయాలి. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆకాశములు పట్టజాలనటువంటి వాడు. ఆయన అలాంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. మనకేదైనా మనకు చేయగలుగుతాడు. కానీ మన లోకాశలతో, డంబంతో మనం అడగడానికి వీల్లేదు. మంచి ఈవులను అడగాల. మనకి ఏదైతే ఆత్మీయ మేలు జరుగుతుంది, మన కుటుంబానికి, మన పిల్లలకి ఏది మేలు జరుగుతుంది, మన సంఘానికి ఏది మేలు జరుగుతుంది, ఆయన నామానికి ఇది నా జీవితంలో జరిగితే దేవుని నామం మహిమపరచబడుతుందా అనేది కూడా మనం ఆలోచించి దేవుని అడగాల. అది దేవుడు మన నుంచి కోరుకునేది. మంచి విషయాలను మనము కోరుకోవాలి. ప్రార్థనలో మంచి వాటిని కోరండి. రైట్. తొమ్మిదోది దేవుని క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవుని క్రమశిక్షణలో కూడా
క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవుని క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. అది మనకు మంచిది. అది మనకు మంచిది. దేవుని క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. అది మనకు మంచిది. అది మనకు మంచిది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ దేవుడి క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. చూడండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే మనకు శ్రమలు అలౌ చేసిండు అన్నమాట మన జీవితంలో. ఎందుకంటే మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి, ఆయనతో పాటు సమాన అనుభవములోకి, ఆ శ్రమల్లో సమాన అనుభవం గలవారిగా ఉండడానికి, ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందడానికి దేవుని క్రమశిక్షణ చేస్తున్నాడు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని శిక్షిస్తున్నాడు అన్నమాట. శిక్షిస్తున్నాడు కాబట్టి ఎంత మంచి మాట. హెబ్రీ 12:10 వచనం రాసుకోండి. రైట్. మనకు అనేకమైన, మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు శ్రమలు మనకు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయంటే దేవుని ప్రేమ మన పట్ల ప్రత్యక్షపరచబడుతున్నది అని అనుకోవాలి. అర్థమైందా? దేవుని ప్రేమ మన పట్ల ప్రత్యక్షపరచబడుతున్నది అని మనం అనుకుంటే అది మంచిది. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనము అది మనకు మంచిదిగా నమ్మాలి. రైట్. 10వది, మనము మనుషులందరికీ అవకాశం దొరికిన కొలది మేలు చేయాలి. మనము మనుషులందరికీ అవకాశం దొరికిన కొలది మేలు చేయాలి. విశేషముగా క్రైస్తవులకు అన్నాడు కానీ అది తీసేసి లోకల్ చర్చ్ అని పెట్టుకోండి. విశ్వాస గృహమునకు అంటాడు అక్కడ. మనుషులందరికీ అవకాశం దొరికిన కొలది మేలు చేయండి, విశేషముగా క్రైస్తవులకు అని రాసిండు అన్న. మనుషులందరికీ అవకాశం దొరికిన కొలది మేలు చేయాలి, విశేషముగా క్రైస్తవులకు అన్నాడు. అంటే ముఖ్యంగా అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6:10 ఏమంటాడంటే, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే లోకల్ చర్చ్, అది స్థానిక సంఘంలో చేర్చబడ్డ వారి విషయంలో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను చదువుతాను, 9వ వచనం కూడా చదువుతాను. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమని తన కాలమందు పంటను కోతుము. కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అంటే విశ్వాస గృహమునకు అంటే లోకల్ చర్చ్, సంఘం, కుటుంబం అన్నమాట. విశ్వాస గృహము అంటే విశ్వాసుల యొక్క కుటుంబం, స్థానికంగా ఉండే కుటుంబం, స్థానిక సంఘం గురించి. అంటే గలతీయులకు రాసిన పత్రిక ఒక స్థానిక సంఘానికి రాస్తున్నాడు కదా, స్థానిక సంఘానికి రాస్తున్నాడు కాబట్టి
అక్కడ విశ్వాస గృహం అంటే మన స్థానిక సంఘ విశ్వాసులకు మనం మేలు చేయాలా, అందరి ఎడల చూపించాలా, సార్వత్రిక సంఘంలో ఉన్న క్రైస్తవులకు మేలు చేయాలా, ఈవెన్ బయట కూడా అన్యులుగా ఉన్న వారికి కూడా సువార్త అందించడం, కూడా వాళ్ళకి మేలు చేయడము, వారికి మనకు తోచిన సహాయం మనం చేయాలా. కానీ అంతకంటే ఎక్కువగా విశేషంగా విశ్వాస గృహమునకు, సహవాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయాలంటున్నాడు. గలతీ 6:10 రాసుకోండి. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 6:27, 33 నుంచి 35. 6:27, అదే విధంగా 33 నుంచి 35వ వచనం. 2 తిమోతి 3:17. 2 తిమోతి 3:17. రైట్. 11ది చివరిది చేసుకొని మనం ముగించుకుందాం. దేవుడు మాత్రమే అత్యుత్తముడు. దేవుడు మాత్రమే అత్యుత్తముడు. దేవుడు మాత్రమే అత్యుత్తముడు. మనము ఆయనను ఎల్లవేళలా అనుసరించాలి. మనము ఆయనను ఎల్లవేళలా అనుసరించాలి. ముఖ్యంగా ఈ మంచితనం విషయంలో. అర్థమైందా? ఇతరులకు మంచి చేయడం, మంచితనం విషయంలో మనం తప్పకుండా ఆయనను అనుసరించాలి. కీర్తనలు 73, 25, 26 వచనాలు. కీర్తనలు 73, 25, 26 వచనాలు. కీర్తనలు 16, 11. కీర్తనలు 16, 11. కీర్తనలు 42, 1, 2 వచనాలు. 42, 1, 2 వచనాలు. కీర్తనలు 73, 25, 26 చూద్దాం. దేవుడు మాత్రమే అత్యుత్తముడు, మనం ఆయనను ఎల్లవేళలా అనుసరించాలి. చూడండి 25, 26 చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడు మాత్రమే అత్యుత్తముడు. అంటే ఈ లోకములో దేవుని కంటే గొప్ప అవసరత మనకేదీ లేదు. అర్థమైందా? దేవుని కంటే గొప్ప అవసరత, నీ గ్రేటెస్ట్ నీడ్ ఏంది అని రాజును నేను అడిగితే రాజు ఏం చెప్పాలంటే, అన్నా దేవుని నేను తెలుసుకోవాలి, ఇంకెక్కువగా నేను దేవుని తెలుసుకోవాలి అని చెప్పాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటి కంటే ఆయన గొప్పవాడు, అత్యుత్తముడు ఆయన. ఇట్ గ్రేటెస్ట్ నీడ్, మనకు గొప్ప అవసరత ఏంటంటే దేవుణ్ణి మనం తెలుసుకోవడం, దేవునికి దగ్గరగా జీవించడం. అర్థమైందా? నీకేం కావాలా? ఇప్పుడు కావ్య ఉంది. కావ్య, అమ్మ నీకేం కావాలా? నీ అవసరత ఏంది అంటే, ఇప్పుడు నాకు 5th, 6th మంత్, నాకు ఇంకా 9th మంత్లో నార్మల్ డెలివరీ కావాలా, ఇది నా అవసరత. నాకు మంచిదే, కానీ అది మంచిదే, కోరిక మంచిదే, అది మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కావ్య ఏం కోరుకోవాలంటే, దేవుని నేను ఇంకెక్కువగా తెలుసుకోవాలా, దేవుని అందు నేను ఆనందించాలా, నాకు అత్యుత్తముడు దేవుడే నా గొప్ప అవసరత, నా నీడ్ ఏంటంటే దేవుడు కావాలా. అది అండి, అది మనం కోరుకోవాలి. అందుకనే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకేది కూడా అక్కరలేదు. అంజూరపు చెట్లు పూయకపోయినను,
ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు నేను ఆనందించెదను. అర్థమైందా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది కూడా అక్కర్లేదు. ఎందుకంటే నీవే అత్యుత్తముడవు. నీవుంటే నేను సర్వ సమృద్ధిని కలిగి ఉన్నాను. నిన్ను చూడాలని ఆశ చేత నేను క్షీణించిపోతున్నా. అలాంటి డిజైర్ మనకు ఉండాల. నిత్యత్వం కోసం, పరలోక రాజ్యం వెళ్ళాలని, ప్రభువుని చేరాలని, ప్రభువుని చూడాలని, మన మంచి దేవుని మనం ఎదుర్కోవాలనే ఆశ, తపన మనలో ఉండాలండి. దేవుడు మంచివాడు. ఆయన నీకు ఉంటే, నీలో ఉంటే ఎంత గొప్ప ధన్యత చెప్పండి. ఎంత గొప్ప ఆశ, కోరిక కదా. మనం అందరం కోరుకునేది ఏంటంటే ఈ సాయంకాలం దేవుడు మనకు కావాలి. ఆయన అత్యుత్తముడు. ఏమంటున్నాడు అక్కడ? నీవు తప్ప నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఏమంటున్నాడు? నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నా హృదయమునకు సమీపముగా ఉన్నాడు. నాకు ఆశ్రయ దుర్గం, నా స్వాస్థ్యమై ఉన్నాడు. ఇదండి క్రైస్తవుడు. దేవుడు మనల్ని సృష్టించిన ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే దేవుడు తన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. మనం పాపములో, శాపములో పడిపోతే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని అయిన యేసుక్రీస్తును మన కోసం పంపించి మనల్ని రక్షించాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రణాళికలన్నీ, ఆయన చిత్తం అంతా కూడా మంచిది. ఆయన చిత్తాన్ని జరిగించడానికి ప్రయాసపడదాం. ఇక్కడ చిన్న కొటేషన్ చెప్పిండన్న, అది చదివి ముగిద్దాం. గొప్పవారు అనేకులు ఉన్నను వారు తమ శక్తియుక్తులను, గొప్పతనమును దుర్వినియోగం చేయుచున్నారు. దేవుడు మంచివాడు గనక ఆయన తన శక్తియుక్తులను మంచి కొరకే వాడును. హల్లెలూయా. చూడండి, గొప్పవారు అనేకులు ఉన్నను వారు తమ శక్తియుక్తులను, గొప్పతనమును దుర్వినియోగం చేయుచున్నారు. చాలా మంది ఈ లోకంలో గొప్పవారు, పవర్ కలిగిన శక్తివంతులు ఉన్నారు. కానీ వాళ్ళ గొప్పతనాన్ని దుర్వినియోగపరుచుతున్నారు. స్వార్థముతో వాళ్ళ కోసం సెల్ఫిష్ గా బతుకుతున్నారు. కానీ దేవుడు మంచివాడు గనక ఆయన అందరికంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని కదా. కానీ ఆయన శక్తి మంచి పనుల కొరకే దేవుడు వాడుకుంటున్నాడు. గాడ్ ఈజ్ గుడ్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రభువా, మా దేవా, నువ్వు చాలా చాలా మంచివాడవు తండ్రి. నీ మంచితనాన్ని మేము వర్ణించలేము, వివరించలేము ప్రభు. ఎందుకు పనికిరాని మమ్మల్ని నువ్వు ప్రేమించినావు. పాపం అంటే నీకు అసహ్యం, పాపులంటే కూడా అసహ్యమే తండ్రి. కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించినావు, నువ్వు కనికరించినావు, నీ కృప చూపించినావు. నువ్వు మంచి దేవుడవని మా జీవితాల్లో రుజువుపరుచుకున్నావు. నీ మంచితనాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యోగ్యత లేదు నాయన, మేము నరకానికి వెళ్ళాలి ప్రభువా. పాపమునకు శిక్ష నిత్య నాశనం, నరకమే తండ్రి, మరణం తండ్రి. కానీ మాకు జీవాన్ని అనుగ్రహించావు. మమ్మల్ని నరకము కోసం మమ్మల్ని సృష్టించలేదు. నీ మంచితనాన్ని మా పట్ల వెల్లడి చేసినావు దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకున్న గొప్ప అవసరత నీవే తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే అత్యున్నతుడవు తండ్రి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు?
నీవు నాకుండగా ఈ లోకములో ఏది కూడా అక్కర్లేదు ప్రభు. నా శరీరము క్షీణించినను నాయనా, మేమెన్నో బాధల్లో ఉన్నా మా హృదయానికి సమీపముగా నీవే ఉండాలి తండ్రి. మా స్వాస్థ్యము నీవే తండ్రి. నిన్ను మేము కోరుకోవాలి, నిన్ను ఆశించాలి, నిన్ను వెదకాలి ప్రభువా. నీ అందు ఆనందము మాకు ఉన్నది ప్రభువా. మంచి దేవుడా యేసయ్య, నీ మంచితనంలో మేము బ్రతకడానికి సహాయం చేయండి. మాకెప్పుడు కూడా నువ్వు కీడు చేయవు ప్రభువా. మా ఈ లోకపు ఆలోచనలు అలా ఉన్నాయి, కానీ మాకెన్నడూ కూడా నువ్వు కీడు చేయని దేవుడవు ప్రభువా. మాకు శ్రమలు మా మేలు కోసమే, నీ పరిశుద్ధతలో పాలు పొందడానికే ప్రభువా మమ్మల్ని శిక్షిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. నువ్వు మంచి దేవుడివి. నీ మంచితనమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. వి వర్షిప్ యు గాడ్. దేవ నీకు స్తోత్రాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. క్షమించండి ప్రభువా, మా పాపములను క్షమించండి. నీ మంచితనాన్ని మరిచిపోయి నాయనా మంచి ఈవులను ఆశించకుండా లోక సంబంధమైనవి మమ్మల్ని పరిచేటి బాగా కోరుకున్నాం ప్రభువా. బాగా నష్టపోయినాం ప్రభువా. ఇప్పటికీ తండ్రి మంచి విషయాలను మేము కోరుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు మంచి దేవునివి ప్రభువా. మమ్మల్ని నష్టపరిచేటి, మమ్మల్ని ఆధ్యాత్మికంగా దిగజార్చేటి ఏది కూడా మీరు మాకు అనుగ్రహించరు ప్రభువా. ఆ మేలు కోసమే మీరు చేస్తారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మా సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మంచితనంను తెలుసుకొని నీ అందు ఆనందించే కృప సంఘమంతటికి మాకు అందరికీ దయచేయండి ప్రభు. బైబిల్ స్టడీ రాని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరినీ కూడా దీవించండి. వచ్చే వారం ఇంకా నీ యొక్క పవిత్రత గురించి ధ్యానం చేయడానికి నీ కృప చూపించండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Thank you so much. So God is good. దేవుడు మంచి దేవుడు.